పెళ్లిళ్లలో ఖర్చు భారీగా పెరగడంతో పెళ్లి ఖర్చు తగ్గించాలంటూ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు ఓ ఎంపీ. ఖర్చు 5 లక్షలకు మించొద్దని ప్రతిపాదించారు. మరోవైపు కాశ్మీర్ సర్కార్ కూడా ఏప్రిల్ నుంచి పెళ్లిళ్లపై కొన్ని నిబంధనలు అమలు చేయబోతోంది. ఇది ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. మరి మహానగరంలో పెళ్లిళ్ల ఖర్చులు ఎలా ఉన్నాయి? నిపుణులు ఏమంటున్నారు? మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రెస్టేజ్ ఇష్యూగా మారాయి పెళ్లిళ్లు. పక్కనోళ్లతో పోటీపడి మరీ ఖర్చు పెడుతున్నారు జనం. పెళ్లి జరగాలంటే మినిమం 10 లక్షలు చేతిలో పెట్టుకోవాల్సిందే. మారుతున్న కల్చర్ కి తోడు పబ్లిక్ యాటిట్యూడ్ లో మార్పులు వస్తున్నాయి. డెకరేషన్ మొదలు భోజనం వరకు ఏదైనా సరే లక్షకు తగ్గడం లేదు. దీంతో ఒక్క పెళ్లి రోజు చూసుకుంటే 3 నుంచి 5 లక్షలు మినిమం ఖర్చు పెట్టాల్సిందే. ఇదేదో బడాబాబుల పెళ్లి ఖర్చు కాదు, సామాన్యులకు అయ్యే ఖర్చు. ఏప్రిల్ में शादी के लिए आया हूँ, अभी बुकिंग करने के लिए। फंक्शन हॉल अभी तो रेट बातचीत नहीं हुई और 80,000 1 लाख रुपीस तक हो जाएगा इंशाअल्लाह ताला। और खाने का एक्सपेंडिचर एक 1.5-2 लाख के करीब वो हो जाएगा। फिर एक मतलब गोल्ड है, कपड़े है, ये वो सब मिला के 8-10 लाख के करीब पहुँचेगा। అయితే సుమారుగా ఒక పేదవాని పెళ్లి అంటే కూడా మిడిల్ క్లాస్ పెళ్లి తక్కువలో తక్కువ 10 లక్షల రూపాయలు అవుతాయి. మరి ఇక ధనవంతుల దాంట్లో ఇంకెక్కువ అవుతుండొచ్చు, కానీ తక్కువ కంటే మాత్రం కాదు. ఈ యొక్క పెళ్లి ఖర్చులు అధికంగా పెరిగిపోతున్నాయి. ఫంక్షన్స్ హాల్స్, తర్వాత భోజనం కానీ మిగతా ట్రాన్స్పోర్ట్, బట్టలు ఖర్చులు, ఫొటోస్, ఇంకా చాలా డెకరేషన్, ఏదైనా కానీ 50,000 పైన 40-50 దాటం అవుతుంది. ఒకప్పటితో పోలిస్తే ఫంక్షన్ హాల్స్ బాగా పెరిగిపోయాయి. ఒక్కో ఏరియాలో 5 ఫంక్షన్ హాల్స్ కనబడుతున్నాయి. 5 ఏళ్లలో 4% ఫంక్షన్ హాల్స్ పెరిగాయంటే తెలుస్తోంది వీటిపై ఎంత లాభం ఉందో. ఎంత చిన్న హాల్ అయినా సరే 50,000కు తగ్గడం లేదు. కస్టమర్లు కోరే దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తామంటున్నారు హాల్ యజమానులు. ఏసీ, నాన్ ఏసీ అడిగే ఫెసిలిటీస్ ను బట్టి లక్షల్లోనే హాల్ రెంట్స్ ఉంటున్నాయి. మాకు మెల్లగా అనేది ఉండదండి, ఎట్లా వస్తే అట్లా బుక్ చేసేస్తాం. కానీ కాంపిటీషన్ కూడా ఎక్కువ అయిపోయినాయి, ఫంక్షన్ హాల్స్ ఎక్కువ అయిపోయినాయి. అన్ని ఉంటాయండి, అందరు ఉంటారు మా దగ్గర. నాన్ ఏసీ తీసుకుంటే 80 అట్లా ఉంటది, ఏసీ అయితే 1 అవర్ అట్లా ఉంటది. ఏసీ హాల్స్ వేలలో ఉంటది, లక్షలో ఉంటది. డెకరేషన్ మిడిల్ క్లాస్ చాలా తక్కువ. ఒక మిడిల్ క్లాస్ చేస్తే ఏం చేస్తారు మేడం, 1-2-3 లక్షల్లో పెళ్లి చేసేస్తారు. ఇక హైఫై వస్తే ఫుడ్ అది ఇది డెకరేషన్లకే పెట్టేటో లక్షలు ఉన్నారు. హాల్ కు పెట్టరు, డెకరేషన్ కు పెడతారు, ఫుడ్ కు పెడతారు. డిపెండ్స్ ఆన్ ద డేట్, ద టైం, అవన్నీ ఉంటాయి. ముహూర్తము, నెంబర్ ఆఫ్ పీపుల్, చిన్న ఫ్యామిలీయా పెద్ద ఫ్యామిలీయా అనేది మనకు తెలియదు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. డెకరేషన్ అంటారా, 3,000 రూపాయల్లో కూడా మండపం అవుతుంది, 10,000 రూపాయలు అవుతుంది, 20,000 రూపాయలు అవుతుంది. తర్వాత అది పార్టీ విషయం. ఒక్కొక్క హాల్ ఒక్కొక్కలాగా వాళ్ళకి నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు 500 మంది ఉంటే ఒకలాగా ఉంటుంది. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 85,000 to 150,000. పెళ్లి మండపం డెకరేషన్ ఎంత గ్రాండ్ గా చేశామా, ఫుడ్ లో ఎన్ని వెరైటీస్ పెట్టామా అన్న పాయింట్స్ పై ఫోకస్ ఎక్కువైంది. ఇక ఖర్చు పెట్టే విషయంలో పక్కనోడుతో పోల్చుకుని గొప్పలకు పోయి అప్పుల పాలయ్యేవారు లేకపోలేదు. అందుకే పెళ్లంటే సామాన్యులు పెనుభారంగా భావిస్తున్నారు. గతంలో అయితే చిరాస్తులు సంపాదించేవారు, ఈరోజు చిరాస్తులు కాదు, సంపాదించినంతా ఫంక్షన్లకి పెట్టాలని చూస్తున్నారు. అట్లా దాన్ని క్యాచ్ చేసుకుని వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారంటే ఫంక్షన్ హాల్స్ కానీ లేదు వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ వాళ్ళు కూడా డబ్బులు క్యాచ్ చేసుకుంటా ఉన్నారు. దీన్ని ప్రజలకు ఏదైతే దాని మీద మక్కువ చూపుతున్నారో దాని మీద ఎక్కువ కాస్ట్ చేస్తున్నారు. హాల్ కానీ డెకరేషన్ కానీ 1 లక్ష రూపాయల వరకు హాల్ డెకరేషన్ ఉంటుంది. ఫుడ్ అంటే ఇక చెప్పనీకి రాదు, 2-3 లక్షల వరకు అవుతుంది. ఇక సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు పెళ్లిళ్ల ఖర్చులో మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఈ మధ్య బీహార్ కు చెందిన ఎంపీ రంజితా రంజన్ పార్లమెంట్ లో ఓ ప్రైవేట్ బిల్ పెట్టారు. ఆ బిల్లో పెళ్లిళ్లకు 5 లక్షల కంటే ఖర్చు ఎక్కువగా పెట్టకూడదని ప్రతిపాదించారు. పెళ్లిళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ పెళ్లికి 500 మంది కంటే ఎక్కువ అతిథుల్ని పిలవద్దని, 7 వంటకాలకు మించి వండకూడదు అన్న రూల్స్ అమలు చేయబోతోంది. ఏప్రిల్ 1 నుంచి కాశ్మీర్ లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పెళ్లిళ్లకు పెట్టే ఖర్చుపై ప్రజల్లో అవగాహన వస్తే మార్పు వస్తుందంటున్నారు నిపుణులు. పెళ్లిళ్లకయ్యే దుబారా ఖర్చుని సమాజానికి ఉపయోగపడే విధంగా వాడితే అందరికీ మేలు జరుగుతుందంటున్నారు. సమాజం లోపల ఒక ఏరియా లోపల ఒక మహిళ లోపల ఒక వ్యక్తి ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అంతా చేసే పరిస్థితిలో ఉన్నది. ఒక్కొక్క సమాజం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ను బట్టి మధ్యతరగతి కానీ అప్పర్ క్యాస్ట్ కానీ కొన్ని కోట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుల పాలైపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అప్పులు తీర్చలేక భూములు అమ్ముకొని
ఆస్తులంతా అమ్ముకొని ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. పెళ్లి అనేది దుబారా ఖర్చు కాబట్టి ఆ డబ్బే ఏదైనా పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం లేదా అనాథ ఆశ్రమాలకు డబ్బు ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. పెళ్లికి కోట్లో లక్షలో ఖర్చు పెట్టి హడావిడి చేసే కంటే భవిష్యత్తు కోసం దాచుకోవాలంటున్నారు నిపుణులు. ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దంటున్నారు.